మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినీ ప్రియులంతా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే SSMB29 చిత్ర పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ కార్యక్రమం జరగగా చిత్ర బృందంతో పాటు మహేష్ బాబు పాల్గొన్నారు. దీనిపై ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కూడా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి తన సోషల్ మీడియాలో ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. సింహాన్ని బంధించినట్లుగా అర్థం వచ్చేలా ఈ వీడియో ఉంది. రాజమౌళి పాస్పోర్ట్ పట్టుకొని ఫోటోకు పోజ్ ఇచ్చారు. దీంతో సినిమా షూటింగ్ ప్రారంభమైందని, మహేష్ బాబును రాజమౌళి లాక్ చేశారని నెటిజన్లు అంటున్నారు. అయితే రాజమౌళి పోస్టుకు మహేష్ బాబు, నమ్రత, ప్రియాంక చోప్రాలు స్పందించడం విశేషం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ మహేష్ బాబు పోకిరి డైలాగ్ను కామెంట్ చేశారు. చప్పట్ల ఎమోజీతో చిత్ర యూనిట్కు మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఆల్ ది బెస్ట్ చెప్పింది. షూటింగ్ ప్రారంభమైందని అర్థం వచ్చేలా ఫైనల్లీ అంటూ ప్రియాంక చోప్రా నవ్వుతున్న ఎమోజీని షేర్ చేసింది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ప్రియాంక లాస్ ఏంజల్స్ నుంచి హైదరాబాద్కు వచ్చింది. ఇప్పుడు రాజమౌళి పోస్టుకు ఆమె స్పందించడంతో ప్రియాంక చోప్రా హీరోయిన్గా ఫిక్స్ అయినట్లేనని అంటున్నారు. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్లు భాగంగా కానున్నట్లు ఇప్పటికే రాజమౌళి తెలిపారు. ఇప్పటికే మహేష్, ప్రియాంక చోప్రా మీద టెస్ట్ షూట్ చేసిన జక్కన్న త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారు. దీని గురించి ఎదురు చూస్తుండగానే నిన్న రాత్రి హఠాత్తుగా ఒక క్రేజీ మీమ్ లాంటి ప్రమోషన్తో ఒక్కసారిగా అభిమానులతో పాటు సినీ ప్రియుల దృష్టిని లాగేసుకున్నారు. సింహంని జైల్లో బంధించి దాని పాస్పోర్ట్ని తీసేసుకున్నట్లు ఉన్న రాజమౌళి ఫోటోని ఇన్స్టాలో స్వయంగా ఆయనే షేర్ చేయడంతో ఒక్కసారిగా ట్రెండింగ్ మొదలైంది. దానికి బదులుగా మహేష్ బాబు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని కామెంట్ చేయడం మరింత కిక్ ఇచ్చింది. మామూలుగా గ్యాప్ వస్తే చాలు విదేశాలకు ఫ్యామిలీతో పాటు వెళ్ళిపోవడం మహేష్ ఎప్పటి నుంచో చేస్తున్నదే. కానీ జక్కన్నతో అలా కుదరదు. ప్రాజెక్టు లాక్ అయ్యాక అలాంటివి సాధ్యపడవు. ఆ ఉద్దేశంతోనే పాస్పోర్ట్ తీసుకున్నానని అర్థం వచ్చేలా పోస్ట్ చేయడం వైరల్గా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.